బిల్డింగ్ కాంట్రాక్ట్ కి వచ్చింది మీరేనా? సార్. ఆస్ట్రేలియా ఇంజనీరు, న్యూజిలాండ్ ఇంజనీరు, ఇండియా ఇంజనీరు. ఓకే సరేలే గానీ పెనంగళూరులో బిల్డింగ్ కట్టాలి. మీ రేట్ ఎంతో చెప్పండి, ఎవరిది నచ్చితే వాళ్ళకి ఇస్తా కాంటాక్ట్. సార్ నేను 9 లక్షలు తీసుకుంటా సార్. 9 లక్షలు ఎందుకయ్యా? 3 లక్షలు వచ్చేసి మెటీరియల్ అవుతుంది, 3 లక్షలు వచ్చేసి కూలీలకు అవుతాయి, 3 లక్షలు నాకు. సరే న్యూజిలాండ్ ఇంజనీర్ నువ్వు చెప్పు. నేనైతే 12 లక్షలు తీసుకుంటాను సార్. 12 లక్షలు ఎందుకయ్యా? 4 లక్షలు నాకు, 4 లక్షలు మెటీరియల్స్ కి, 4 లక్షలు వర్క్ చేసిన వాళ్ళకి. సరే కాసేపు ఆగు. ఇండియా ఇంజనీర్ నువ్వు చెప్పు, ఎంత తీసుకుంటావు? నేను 27 లక్షలు తీసుకుంటానయ్యా. ఆస్ట్రేలియా వాడేమో 9 లక్షలు తీసుకుంటున్నాడు, న్యూజిలాండ్ వాడేమో 12 లక్షలు తీసుకున్నాడు. నీకు 27 లక్షలు ఎందుకయ్యా? 9 లక్షలేమో మీకు. ఓకే ఓకే మరి మిగిలినవి? 9 లక్షలేమో నాకు. మరి మిగిలిన 9 లక్షలతో బిల్డింగ్ కట్టగలవా? మిగిలింది ఆస్ట్రేలియా వాడు కడతానంటాను కదా, వాడి చేత కట్టిస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇండియా వాడు అనిపించావు కదా. బిల్డింగ్ కాంట్రాక్ట్ కి వచ్చింది మీరేనా? సార్. ఆస్ట్రేలియా ఇంజనీరు, న్యూజిలాండ్ ఇంజనీరు, ఇండియా ఇంజనీరు. ఓకే సరేలే గానీ పెనంగళూరులో బిల్డింగ్ కట్టాలి. మీ రేట్ ఎంతో చెప్పండి, ఎవరిది నచ్చితే వాళ్ళకి ఇస్తా కాంటాక్ట్. సార్ నేను 9 లక్షలు తీసుకుంటా సార్. 9 లక్షలు ఎందుకయ్యా? 3 లక్షలు వచ్చేసి మెటీరియల్ అవుతుంది, 3 లక్షలు వచ్చేసి కూలీలకు అవుతాయి, 3 లక్షలు నాకు. సరే న్యూజిలాండ్ ఇంజనీర్ నువ్వు చెప్పు. నేనైతే 12 లక్షలు తీసుకుంటాను సార్. 12 లక్షలు ఎందుకయ్యా? 4 లక్షలు నాకు, 4 లక్షలు మెటీరియల్స్ కి, 4 లక్షలు వర్క్ చేసిన వాళ్ళకి. సరే కాసేపు ఆగు. ఇండియా ఇంజనీర్ నువ్వు చెప్పు, ఎంత తీసుకుంటావు? నేను 27 లక్షలు తీసుకుంటానయ్యా. ఆస్ట్రేలియా వాడేమో 9 లక్షలు తీసుకుంటున్నాడు, న్యూజిలాండ్ వాడేమో 12 లక్షలు తీసుకున్నాడు. నీకు 27 లక్షలు ఎందుకయ్యా? 9 లక్షలేమో మీకు. ఓకే ఓకే మరి మిగిలినవి? 9 లక్షలేమో నాకు. మరి మిగిలిన 9 లక్షలతో బిల్డింగ్ కట్టగలవా? మిగిలింది ఆస్ట్రేలియా వాడు కడతానంటాను కదా, వాడి చేత కట్టిస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇండియా వాడు అనిపించావు కదా. బిల్డింగ్ కాంట్రాక్ట్ కి వచ్చింది మీరేనా? సార్. ఆస్ట్రేలియా ఇంజనీరు, న్యూజిలాండ్ ఇంజనీరు, ఇండియా ఇంజనీరు. ఓకే సరేలే గానీ పెనంగళూరులో బిల్డింగ్ కట్టాలి. మీ రేట్ ఎంతో చెప్పండి, ఎవరిది నచ్చితే వాళ్ళకి ఇస్తా కాంటాక్ట్. సార్ నేను 9 లక్షలు తీసుకుంటా సార్. 9 లక్షలు ఎందుకయ్యా? 3 లక్షలు వచ్చేసి మెటీరియల్ అవుతుంది, 3 లక్షలు వచ్చేసి కూలీలకు అవుతాయి, 3 లక్షలు నాకు. సరే న్యూజిలాండ్ ఇంజనీర్ నువ్వు చెప్పు. నేనైతే 12 లక్షలు తీసుకుంటాను సార్. 12 లక్షలు ఎందుకయ్యా? 4 లక్షలు నాకు, 4 లక్షలు మెటీరియల్స్ కి, 4 లక్షలు వర్క్ చేసిన వాళ్ళకి. సరే కాసేపు ఆగు. ఇండియా ఇంజనీర్ నువ్వు చెప్పు, ఎంత తీసుకుంటావు? నేను 27 లక్షలు తీసుకుంటానయ్యా. ఆస్ట్రేలియా వాడేమో 9 లక్షలు తీసుకుంటున్నాడు, న్యూజిలాండ్ వాడేమో 12 లక్షలు తీసుకున్నాడు. నీకు 27 లక్షలు ఎందుకయ్యా? 9 లక్షలేమో మీకు. ఓకే ఓకే మరి మిగిలినవి? 9 లక్షలేమో నాకు. మరి మిగిలిన 9 లక్షలతో బిల్డింగ్ కట్టగలవా? మిగిలింది ఆస్ట్రేలియా వాడు కడతానంటాను కదా, వాడి చేత కట్టిస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇండియా వాడు అనిపించావు కదా.